తులసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి టెన్షన్స్ ఈ వారంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా మనకి మర్మావలయాలకు సంబంధించినటువంటి వ్యాధులు రావడము, బ్లడ్ ఒక కారణము, ఇలాంటివన్నీ కూడా మోషన్లో బ్లడ్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. మానసికంగా మనము ఎంతో ఆలోచిస్తూ ఉంటాం, ఓవర్ థింకింగ్ అనేటటువంటివి మనం చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని మీకు కోరిక అనేటటువంటిది వస్తుంది. మరి పార్ట్నర్స్తో కలిసి కొత్త బిజినెస్లు అనేటటువంటివి చేస్తారు. వివాహాలు దొంగ అబద్ధాలు చెప్పి మరి భర్తలు కొంతమంది వివాహాలు చేసుకున్నారని చెప్పి అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లల విషయంలో బాబాయ్ వీళ్ళకి కూడా ఇలాగే అవుతుందా అని కొంచెం భయపడ్డము అనేటటువంటివి చేస్తారు. అలాగే ఈ రాశివారు దూరపు ప్రయాణాలు అనేటటువంటివి చేస్తారు. అలాగే వృత్తి సంబంధమైనటువంటి విషయాల్లోకి వచ్చేసరికి చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడము, డెడికేషన్గా వృత్తి చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా ఓవర్ అనలైటికల్గా ఓవర్ థింకింగ్ చేయడం అనేటటువంటిది ఉంటుంది. అలాగే రైతులు అధికంగా కష్టపడినప్పటికీ కూడా ఫలితాలు అనేటటువంటివి పెద్దగా రావన్నమాట. అప్పులు ఎవరైతే రైతులు చేశారో ఆ అప్పులన్నీ కూడా మీరు తీర్చలేకపోతారు ఈ వారం. అలాగే మీరు ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, చిట్టీపాటల వ్యాపారాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మరి కాస్త మనం లాస్ అయ్యామేమో అనేటటువంటి భావన మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే దీనికోసం మీరు రకరకాల ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. ఏమైనా సరే మనం చేసుకున్నటువంటి లాస్ ఎలాగైతే భర్తీ చేసుకోవాలని. అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కర్కాటక రాశి వారికి మనము శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటిది ఉంటుంది. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఓం శనేశ్వరాయ నమః అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.